హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈరోజు మనము చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ శనగపప్పు కర్రీ తయారు చేసుకోబోతున్నాము. ఇది తక్కువ సమయంలోనే తక్కువ పదార్థాలతోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి. క్యాబేజీ కర్రీ చేయడానికి వెళ్దాము. క్యాబేజీ కర్రీ కోసమని క్యాబేజీ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే శనగపప్పుని తీసుకొని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ తగినంత వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో నానబెట్టలేదు, డైరెక్ట్గానే ఉడికిస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా వచ్చేలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికోసమని ఒక 2 టమాటీలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసినవి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బంగారు రంగు వచ్చే వరకును వేపుకోవాలి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటీలు కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సమయంలోనే కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే టమాటీలు మెత్తగా గుజ్జులాగా వస్తుంది. ఇది మరీ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు దీనికి కొంచెం అల్లము, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని మనం ముందుగా వేపుకొని ఉంచుకున్న మొత్తము టమాటీ, ఉల్లిపాయ అదంతా కూడా దానికి పట్టేంత వరకు బాగా వేపుకోవాలి. క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇది వేపేది మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా లైట్గా వేపుతూనే ఉండాలి. అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా వస్తుంది. క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. క్యాబేజీ కర్రీ అన్నది చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఇలా వేపుతున్నప్పుడు దీనికి తగినంత కారము, ఉప్పు ఇదే సమయంలోనే కలిపి వేసుకోవాలి. మనం శనగపప్పు కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి కర్రీ అన్నది చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఇది రైస్లోకి, చపాతీల్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నా కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూడడానికి యమ్మీగా ఉంటుంది కర్రీ మాత్రము. చూడడానికి ఎంత బాగుందో అంత టేస్ట్గా ఉంది. కర్రీ కూడా చాలా టేస్ట్ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం శనగపప్పు ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకొని క్యాబేజీ మొత్తం కూడా పట్టేలాగా బాగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దీనికి వాటర్ కూడా ఎక్కువ వేసి ఉడికించవసరం లేదు. ఆల్రెడీ క్యాబేజీ అన్నది ఫ్రై అయిపోయింది. మనం శనగపప్పు కూడా ఉడికించుకున్నాం కాబట్టి లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదనమాట. మునిగేంత లైట్ కొంచెం వాటర్ వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి. వాటర్ మొత్తం దానికి పట్టి ఉప్పు, కారం అన్నీ పట్టిన తర్వాత టేస్ట్ మాత్రము సూపర్గా వస్తుంది. 10 నిమిషాల్లో మూత పెట్టేసి ఉడికించేసుకుంటే మన టేస్టీ అయిన కర్రీ, క్యాబేజీ శనగపప్పు కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది. చూడండి, వాటర్ మొత్తం దగ్గరికి ఇంకిపోయింది. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి.